అసలు ఈ 1 రూపీకి ఎడ్యుకేషన్ ఒక సంవత్సరం మొత్తం ఇయ్యాలి అని మీకు ఎందుకు అనిపించింది? అసలు మూలం ఎక్కడ మొదలైంది ఇది? మేడం నేను చిన్నప్పటి నుంచి నేను మంచి చదువుకోవాలి, డాక్టర్ని కావాలి అని నేను నా కలలు కన్నాను. కానీ అది మనకు సాధ్యపడలా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నా వల్ల నాకు అది మా పేరెంట్స్ నన్ను ఎఫర్ట్ చేయలేక నేను డిఫెన్స్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆర్మీకి. నాకు ఆ కోరిక అట్లే ఉండిపోయింది. నేను ఒక డాక్టర్ అయ్యింటే బాగుండు అంటానికి నేను బైపీసీ నేను తీసుకోవడం జరిగింది. ఆ రోజు మా పేరెంట్స్ కోచింగ్ కావచ్చు, లేకపోతే ఒక ట్యూషన్ కూడా చెప్పించిన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను కూడా సాధించలేకపోయాను. ఆ కోరిక అట్లే మిగిలిపోయింది నాకు. ఒరే నేను ఇదిగా లేదు, మా పిల్లలన్నా చదివిద్దాం అనుకున్నాను. మా అబ్బాయిని, పెద్ద అబ్బాయిని డాక్టర్ని చేయాలని చేశాను. అక్కడ కూడా అంత న్యాయం జరగల, లాంగ్ టర్మ్లో కూడా. ఒరే చూడు, నేను లాస్ట్ డబ్బులు లేక నేను లాస్ట్ పోయాను. మా అబ్బాయిని లాంగ్ టర్మ్ చేపిద్దాం అనుకుంటే అక్కడ కూడా చెప్పింది ఒకటి, అకాడమీలో చేసింది ఒకటి. ఇట్లా కాదు, నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉండే. రిటైర్డ్ అయిన తర్వాత నేను కూడా ఏదన్నా పార్ట్నర్షిప్గా చేద్దాం అనుకున్నాను. కానీ నాకు కొంచెం నేను రియల్ ఎస్టేట్లో కొంత డబ్బులు సంపాదించినాక ఓన్గా నేను అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది.